నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. మనోవిశ్లేషణ పితామహుడైన సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి అద్భుతమైన మూర్తిమత్వం, పర్సనాలిటీ కాంపోనెంట్స్ అంటే దాంట్లో ముఖ్యమైన అంశాలు ఇది ప్రాక్టికల్గా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ ప్రతి వ్యక్తిలోనూ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. వ్యక్తిత్వంలోనూ మూర్తిమత్వంలోనూ ఇవి కీలకంగా పనిచేస్తాయని చెప్పాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫస్ట్ వన్ ఇడ్. ఇడ్ అంటే జంతువాంఛ. ఈ జంతువాంఛ అంటే ఇప్పుడు ఒక దాన్ని చూశాడు, దాన్ని తినేయాలనిపిస్తుంది, ఒకదాన్ని పలాంది చేయాలా, పలాంది చెడు చేయాలా. ఈ భౌతిక లోకం పట్ల ఫిజికల్ ప్లెజర్స్, డ్రింక్ చేయాలంటే డ్రింక్ చేయాలా, సెక్స్ చేయాలంటే సెక్స్ చేయాలా, ఈ విధంగా చేసే ఒక బలమైన ఒక వాంఛ, కామ వాంఛతో ఉండేది ఇడ్ అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇక రెండవది ఈగో. ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇప్పుడు బయట ఉన్న ఫుడ్ ఈగలు వాళ్తున్నాయి, దోమలు వాళ్తున్నాయి, ఇడ్ ఏం చెప్తుంది, తినేసేయమంటది. ఈగో ఏం చెప్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఇక సూపర్ ఈగో ఉంది, చాలా అద్భుతమైనది. అది మోరల్ వాల్యూస్ మీద, ఎథికల్ వాల్యూస్ మీద, నీతి నియమాల మీద, సొసైటీ మీద, చట్టాల మీద గౌరవిస్తూ మన ఏదైనా పొరపాటు చేస్తే మనకు శిక్షలు ఉంటాయి, చట్టపరమైన శిక్షలు ఉంటాయి అని మనని ఒక రకమైన గైడెన్స్ ఇస్తూ చేసేదే ఆయన చెప్పినట్టుగా సూపర్ ఈగో అంటాం. అంటే ఇడ్ని, సూపర్ ఈగోని బ్యాలెన్స్ చేస్తుందే ఈగో. ఇడ్ ఎవరైతే ఇడ్ యొక్క ఆలోచనలు ఎక్కువ ఉన్నాయో, వాళ్ళ వ్యక్తిత్వంలో బలంగా నాటుకుపోయినాయో వాళ్ళు క్రిమినల్స్గా మారుతారు, క్రిమినల్స్గా ఉంటారు. క్రిమినల్ సైకాలజీ ఎక్కువ ఉంటుంది. సూపర్ ఈగో వారు కానీ బలంగా వారి యొక్క ఈగోలో ఆ సూపర్ ఈగో కాన్సెప్ట్స్ కానీ వచ్చాయంటే ఆధ్యాత్మిక అంశాలు, విలువలు, సమాజము, గౌరవము, నైతిక విలువల మీద. ఇక ఈ ఈగో ఎక్కువ మంది ప్రజలు ఈగోతో అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాక వెనక్కి వెళ్ళాక ఇడ్డు సూపర్ ఈగో మధ్య నలుగుతూ అలా నడుగుతూ కాంప్రమైజ్ అవుతూ చేస్తుంటారు. ఇది అందువల్ల డియర్ ఫ్రెండ్స్, ఇడ్డు, ఈగో, సూపర్ ఈగోలో మీది ఎక్కువగా ఏది బ్యాలెన్స్ చేస్తుంది, ఏది ఎక్కువగా దాన్ని ఆక్యుపై చేస్తుంది, లేదా మీ పర్సనాలిటీలో ఏది ఎక్కువ అనిపిస్తుంది అనే అంశాలు మీరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తారని, ఇటువంటి అద్భుతమైన అంశాలు మీకు తెలియజేస్తానని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని